హాయ్ అండి. ఇవాళొచ్చేసి మార్నింగ్ టైం లేనప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసుకునే అటుకులు ఉప్మా. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఉప్మా కమ్మటి రుచితో రావాలంటే ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా ఒక కప్పు దాకా అటుకులను తీసుకుని హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని జల్లించుకొని తీసుకోవాలి. అలా జల్లించుకున్నట్లయితే అందులో దుమ్ము, డస్ట్ లాంటివి ఏవైనా ఉంటే అన్నీ పోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా అటుకుల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల దాకా దోరగా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, అలాగే 4-5 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మంత కరివేపాకును వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. కావాలంటే ఇందులోకి బంగాళాదుంపను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకొని కడిగి అందులో వాటర్ అన్ని పిండేసి ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్లో తీసిన తర్వాత ముద్దలా కాకుండా ఇలా పొడి పొడిగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఆ తడి అటుకుల్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసుకున్నట్లయితే అటుకులు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక హాఫ్ దాకా నిమ్మరసం వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడిగానే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నట్లయితే వేడి వేడి అటుకులు ఉప్మా 5 నిమిషాల్లో రెడీ అయిపోయినట్లే. టైం లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ అటుకులు ఉప్మాని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా. ఇలా తయారు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నట్లయితే పొట్ట ఫిల్గా ఎక్కువ ఆకలి వేయకుండా ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా ఈ అటుకులు ఉప్మాని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇంటి సంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.